శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి కుజుడు తృతీయ స్థానంలో చాలా బలంగా ఉంటూ దశమాధిపతి రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా తృతీయ స్థానం బలంగా ఉంటేనే జాతకుడు ఏదైనా ప్రయత్నం ఎవరి సహకారం లేకుండా ధైర్యంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పని ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో చేయడానికి, అలాగే తనను తాను నిరూపించుకోవడానికి తృతీయ స్థానం కుజుడు బలంగా ఉంటేనే జాతకుడు జీవితంలో అనుకున్నది సాధించి తన అంతిమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి కారణమవుతూ ఉంటుంది. 3 ఉపజయ స్థానం, అక్కడే ఏదైనా ఒక పనికి నాంది పలుకుతూ ఉంటుంది, ఒక బీజం పడుతూ ఉంటుంది. అది ఎంత బలంగా ఉంటుంది అన్నది 3వ స్థానం బట్టి ఉంటుంది. 3వ స్థానం బలహీనమై కుజుడు వీక్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రారంభం అనుకోవడమే తప్ప ఆ పని ప్రారంభం అవ్వదు. ప్రారంభం ఏ 15% 20% దగ్గర ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఏదన్నా ఒక కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించినప్పుడు తృతీయ స్థానం కూడా చాలా బలంగా ఉన్నట్టు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ కార్యసాధన జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు తృతీయ స్థానంలో రవితో కలిసి ఉండడం జాతకుడికి చాలా నాయకత్వ లక్షణాలు కలుగుతూ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటుంది. డామినేటెడ్ నేచర్ కలిగి ఉంటుంది. ఎవరిని లెక్క చేయకుండా, అధికారిని లెక్క చేయడు, పెద్దల్ని లెక్క చేయకుండా తనకి ఏది కరెక్ట్ అనుకుంటే ఆ దోవలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్ ద్వారా చేంజ్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పదవి ప్రమోషన్ వస్తుంది, తద్వారా వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడం కానీ, ప్లేస్ మారడం కానీ, సీటు మారడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారు మరి ప్లేస్ ఆఫ్ చేంజ్, ప్లేస్ ఆఫ్ జాబు ఆర్ ప్రమోషన్కి ఖచ్చితంగా ఈ నెల 15వ తారీఖు లోపల జరిగే అవకాశం ఉన్నది. ఏమైనా సెలక్షన్ జరుగుతూ ఉంటాయి. క్రీడా రంగంలో మీరు క్రీడాకారుడు అంటే క్రీడల్లో సెలక్షను, అలాగే ఏదైనా పోలీస్ సంబంధించింది, నేవీ సంబంధించింది, అంటే శరీర దారుఢ్యానికి సంబంధించింది, ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి పోటీలు ఏవైనా జరుగుతున్నా, ఫిజికల్ టెస్ట్లు ఏవైనా జరుగుతున్నా అందులో కంపల్సరీగా మీరు పూర్తి విజయ అవకాశాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. మీరు రాజకీయ రంగంలో ఉన్నట్టయితే ఈ సమయంలో జరిగే ఎలక్షన్లు ఏమైనా మీకు ఏ రకమైన జాతీయ కానీ, వార్డు కానీ, సిటీ కానీ, ఏదో ఒకటి ఏ ఎలక్షన్లో అయినా, సొసైటీ అయినా పర్లేదు, అందులో చాలా విజయ అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. ప్రతిదీ పోరాడి గెలుచుకునే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడనమాట. సప్తమ వ్యయాధిపతిగా శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీ పోటీ స్త్రీలతో కూడా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కంపల్సరీగా మీరు అసలు క్రీడా రంగం కానీ, రాజకీయ రంగంలో కూడా విజయ అవకాశాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 5 తర్వాత శుక్రుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, గృహానికి ఏవైనా కావలసినటువంటి అలంకరణ వస్తువులో, ఏసీలో, ఫ్రిడ్జ్లో ఇంటిని ఆధునీకరించడము, ఏదో ఒకటి గృహాన్ని చాలా మోడర్న్గా మారుస్తారు. ఏదైనా పాతవి తీసేసి కొత్తవి మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా మీకు ప్రస్తుతం ప్రారంభంలో తృతీయ స్థానంలో ఉన్నప్పటికి కూడా 3వ తారీఖున చతుర్థ స్థానంలోకి బయలుదేరడం, అక్కడ రాహుతో కలియడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రరాహులు కలయిక ఏంటంటే ఖరీదైనటువంటి వాహనాలు, లగ్జరీ లైఫ్, విలాసయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ బుధ శుక్రులు కలయడం వల్ల ఏంటంటే ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, సులభ మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఇది విద్యార్థులకి ఒక విధంగా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి కానీ, కొత్త విషయాలు కనిపెడుతున్న వారికి, డిఫరెంట్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా వరకు ఉన్నత విద్యా అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇతరుల ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. ఎవరో ఏదో పెద్ద లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, మనం కోట్లు పెట్టి కట్టాలి, వాడు 10 కోట్లు పెట్టి కారు కొన్నాడు, మనం 15 కోట్లు పెట్టి కొనాలి. ఈ విధంగా పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది.
ఇతరులను చూసి మనం కూడా వాళ్ళగే చేయాలనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా బుధుడు సున్నితమైన ప్లానెట్ కాబట్టి ముందుగా వ్యక్తుల్ని టెంప్ట్ చేసి అందులో దింపుతూ ఉంటాడు. తర్వాత మళ్ళా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక బలహీనతల్లో కానీ ఏదైనా ఒక వ్యసనంలో కానీ తొందరపడి దిక్కుండా నిదానంగా ఆలోచించి చేయడం మంచిది. ఈ సమయంలో కొంతమంది పెద్ద పెద్ద సినిమాలు స్టార్ట్ చేయడం, పెద్ద పెద్ద వెంచర్లు స్టార్ట్ చేయడం, అది ఇల్లు కూడా ఒక పెద్ద ఎకరంలో స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. చేతిలో డబ్బులు ఏముండవు, పని మాత్రం స్టార్ట్ చేస్తారు, అదే వస్తుంది అనుకుంటారు. ఒక 10% అవ్వబోతులకి మొత్తం ఖాళీ అయిపోయి ఊరుకుంటారు. ఇది అలాగా బ్లాక్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఎంత సరిపోతుందో, మీరు ఎంత తాగుతుందో అంత ప్రయత్నం చేయాలి తప్ప అధిక ప్రయత్నం చేయడం వల్ల ప్రారంభం బాగున్నప్పుడు కూడా తర్వాత ఇబ్బంది పడి అసలుకే మోసం రావచ్చు. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా
ఏదో ఒక దేవాలయంలో కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.